లలిత గారు, ఈ మధ్య రుణాలు, ఈ అప్పులు, ఈ బాధలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా జ్యోతిష పరంగా వీటి కారణాలు ఎక్కడి నుంచి ఉంటాయో అవి కొంచెం చెప్తారా? ఒక్క రీజన్ అని చెప్పబడదండి అలాగా. ఇప్పుడు మీరు జాతక చక్రం కనుక చూస్తే ఆ జాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి. అందులో ఒక్కొక్క భావంకి ఒక్కొక్క కొన్ని సిగ్నిఫికేషన్స్ ఉంటాయి. అలా 6 భావం స్పెసిఫికల్లీ రోగ రిణ రిపు స్థానం అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 6th కస్ప్ లో అంటే 6వ భావం ఒక ఆధిపత్యం ఏ గ్రహానికి వచ్చిందో ఆ గ్రహం ప్లేస్మెంట్, ఆ గ్రహం దేంతో కంజంక్ట్ అయి ఉంది, దాని ఆస్పెక్ట్స్, దీన్ని స్టడీ చేయాలి. అది ఒక 6వ భావం కనుక మెలిఫిక్ ప్లానెట్స్ తోని కంజంక్ట్ అయి ఉన్నా లేదా మెలిఫిక్ ప్లానెట్ దృష్టి పడుతున్నా, ఈ 6వ భావం ఒక అధిపతికి 8, 12 భావాలతో ఏదైనా సంబంధం ఉన్నా అప్పులు ఏర్పడతాయి. ఇంకా ఆ ప్లానెట్స్ ఒక దశలు రన్ అయినప్పుడు ఇది ఇంకా ఎక్కువైపోతుంది. ఒక 6వ భావం మాత్రమే కాదు, 2వ భావం కూడా చూడాలి. ఎందుకంటే ధనభావం 2వ భావం. ఆ 2వ భావం ఒక ఆధిపత్యం ఏ గ్రహానికి వచ్చింది, ఆ గ్రహం ఒక ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటి సిగ్నిఫికేషన్స్ అవి కూడా కన్సిడర్ చేయాలి. అలాగే కుజగ్రహం కూడా, అంటే రుణాలకి కారణం కుజగ్రహం. అలా అది అయినప్పటికీ మెటీరియలిస్టిక్ వాటికి అవి పొందడానికి కూడా కుజగ్రహమే కారణం. రుణం ఒక్కటికే అని చెప్పబడదు అలాగా. సో ఇవన్నీ కూడా క్యుములేటివ్ గా చూసి మొత్తం చార్ట్ ని స్టడీ చేసి చెప్పాలి.